చౌదరి గారు వీళ్ళందరూ వాళ్ళే అనుకోండి ఒక కాకపోతే రకంగా. 2019 నుంచి ఉన్నారు వాళ్ళు, ఉన్నారు. చూశాకనే ఇచ్చారు. కొంతమందికి మాత్రం అకస్మాత్తుగా ఇచ్చారుగా మొన్న చివరి నిమిషంలో వచ్చినటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఎమ్మెల్యేలో పార్థసారథి పాత ఆయనే, ఫస్ట్ నుంచి ఉన్నోడే. పార్థసారథిని కూడా లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలో చూస్తే మీకు సత్యకుమారు, పార్థసారథి ఫ్రమ్ ద బిగినింగ్ కార్యకర్తలు వాళ్ళకి ఇచ్చారు. అదే సందర్భంలో ఆదినారాయణ రెడ్డి, తర్వాత ఈ కొంతమంది వచ్చేటప్పుడు క్రిందరసారి సుజనా చౌదరి, వీళ్ళు క్రిందరసారి నుంచి ఉన్నోళ్ళు, 2019 నుంచినే ఉన్నోళ్ళు కదా వీళ్ళు పార్టీలో. అట్లాగే ఉన్నోళ్ళు అక్కడ. కొంతమంది మాత్రం 1-2 నియోజకవర్గాలు అకస్మాత్తుగా అప్పుడు ఇచ్చినటువంటి, మొన్న ఇచ్చినటువంటి ఏది శ్రీకాకుళం దగ్గర అట్లాంటి. అవును అవును. కానీ ఒకటి సార్, మందకృష్ణ మాదిగ పేరు ఎందుకు తెర మీద తీసుకొచ్చారు సడన్ గా, హఠాత్తుగా తీసుకొచ్చి ఇప్పుడు ఏదో ఇవ్వలేదు అనే ఫీలింగ్ తీసుకురావడం? ఎందుకంటే అక్కడ ఇచ్చారు కాబట్టి. ఏంటంటే ఇది ఒక చిన్న మైండ్ గేమ్ నడుపుతుంది తెలుగుదేశం. తనకి సీట్లు, తనకు ఆధిపత్యం ఉంది కాబట్టి తన చేతికే రావాలి, కానీ మిత్రపక్షం కాబట్టి ఇవ్వాలి. ఇవ్వక తప్పనప్పుడు ఎట్లయితే మొన్న ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి ఇప్పించుకున్నట్టు, ఎంపీ సీట్లు వీళ్ళ దాంట్లో వాళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు మీ ఏరియాలో ఆయన ఉన్నాడు కదా అనపర్తి, అట్లాగే చివరి నిమిషంలో తీసుకొచ్చి ఇచ్చుకున్నట్టు అట్లాంటి గేమే నడుపుతుంది. సాధారణంగా కొంతవరకు తప్పలేదు వాళ్ళకి లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు, ఎందుకంటే బీజేపీ అధినాయకత్వానికి ఇక్కడి నుంచి సరే